ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్. హైదరాబాద్లో బయటపడ్డ భారీ తిమింగళం. రోజువారీ కూలి చేసుకునే వ్యక్తి యొక్క జీవన విధానంలో పెద్ద మార్పు అయితే రావటం లేదు. కూలీ పెద్దగా పెరగదు, ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఏమీ చేయలేని పరిస్థితుల్లో జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం అడ్డదారిలో సంపాదించే ఎంత దారుణంగా ఉంటుందనేది అయితే ఊహకే అందటం లేదు. చాలామంది ఏదో చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తే చాలా జాగ్రత్తగా, నీతిగా, న్యాయంగా బతికేస్తామని ముందు చెప్పే కబుర్లు తీరా ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులకు సంబంధం ఉండలేదు. రీసెంట్గా ఇలాంటి ఘటనలు ఎన్నో బయటపడుతున్నాయి. ఇక ఇప్పుడు మనం చూసే ఈ హైదరాబాద్లో ఘటన అయితే కనుక ఇది కొంచెం సీనియారిటీ ఎక్కువ ఉన్న ఘటన. ఏంటి అని చూస్తే హైదరాబాద్ జలమండలిలో అవినీతి తిమింగలం. కిలో బంగారం, 100 కోట్లకు పైగా ఆస్తులు, ఇంకా ఎన్నో. తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీపీ అధికారులు మరోసారి విరుచుకుపడ్డారు. తాజాగా హైదరాబాద్ జలమండలి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి జనరల్ మేనేజర్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విస్తృత సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. మల్లాపూర్ పరిధిలో ఉన్న జలమండలి జీఎం కుమార్ సొంత నివాసంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. తెల్లవారుజామున 6 గంటలకే జీఎం ఇంటికి చేరుకున్న ప్రత్యేక బృందాలు ఎవరూ బయటికి వెళ్లకుండా, లోపలికి రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. కేవలం జీఎం కుమార్ నివాసంలోనే కాకుండా ఆయనకు సంబంధించిన కీలకమైన నెట్వర్క్పై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే సన్నిహితులు, బంధువుల ఇళ్లలో మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు 100 కోట్ల ఆస్తులను గుర్తించారు. నిజామాబాద్లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్లో 3 ఫ్లాట్లు, అలాగే 6 ఓపెన్ ఫ్లాట్లను గుర్తించారు. ఇక ఆయన ఇంట్లో నిర్వహించిన సోదాల్లో జస్ట్ మామూలుగా చెక్ చేస్తేనే 1,10,00,000 క్యాష్, కిలోకి పైగా బంగారాభరణాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఈ అవినీతి తిమింగలం భాగోతం తెలిసి ప్రజలందరూ కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అంటే అందాక బయటపడిన వివరాలు ఇవి. ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా బయటపడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఊహకే అందటం లేదు. అంటే వీళ్ళు అధికారులు చెకింగ్లో భాగంగా ఇలాంటి వాళ్ళు దొరికారు, కానీ దొరకకుండా ఇంకా తప్పించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి.